వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 అయినా మంచు దుప్పటి మాత్రం తొలగడం లేదు. మంచు తెరలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. స్కూల్కు వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం. ఒక్కసారి మనం జనగామ చౌరస్తాలో ఉన్నాము. దూరం నుంచి వచ్చేటువంటి వాహనాలే కాదు, దగ్గరున్నటువంటి వాహనాలు కూడా ఇక్కడ స్లోగా రావడంతో ఇక్కడ ఇప్పటికే కొంత వాతావరణం కూడా ఎప్పుడు లేని విధంగా మారిపోయింది. ప్రస్తుతానికైతే మనం చూద్దాము ఉదయం జనగామలో ఎంతటి ప్లెజెంట్ వాతావరణం ఉందో. ఎట్లుంది సార్ జనగామలో వాతావరణం చూస్తుంటే? మొత్తం పొగమంచుతో నిండిపోయి ఉన్నది, అసలు ఏం కనబడట్లేదు. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎటన్నా పోవడానికి కూడా భయం వేస్తుంది. ఓకే, ఇక్కడ వాతావరణం చూస్తే ఒక విధంగా భయంగా అనిపిస్తుంది, కానీ ఇట్లాంటి వాతావరణం మనకి ఎట్లా ఉంటుంది? మంచి ఊటీలో సిమ్లాలో కనబడినటువంటి వాతావరణం ఆహ్లాదకరంగానే అనిపిస్తుంది. కాకపోతే జర్నీ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓకే ఓకే ఇప్పుడు జనగామలోనే మధ్యాహ్నమే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం చూస్తున్నాం ఒక్కసారి అక్కడ స్లోగా వెళ్తున్నటువంటి వాహనాలు, ఎందుకంటే దూరం నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా కనబడకపోవడంతో కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ వాతావరణానికి కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, కానీ వాహనదారులు మాత్రం కొంత స్లోగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు జనవరి మాసం వచ్చిందంటే ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఇది ఒక పర్యాటక సమయం కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇక్కడ చాలామంది స్కూల్కు వెళ్ళేటువంటి పిల్లలు అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా అందరినీ తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం చూద్దాం ఎట్లుందన్న వాతావరణం. ఇది చాలా అంటే మనసు వచ్చింది, మనసుతో కూడుకున్న వాతావరణం. ఓకే, ఎప్పుడైనా అనిపించింది ఇంతగానం? ఇంతకంటే చాలాసార్లు అనిపించింది, కానీ ఈ ఇయర్లో కనిపించలే. ఈ ఇయర్లని ఓకే, ఇప్పుడు దీన్ని ఆస్వాదిస్తున్నారా లేకపోతే ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? ఇది చాలా మంచిది. ఇది ఇప్పుడు ఈ మంచు ఉన్నది కదా, ఈ మంచు పోతేనే ఆరోగ్యంగా ఉంటుంది. బాగా శ్వాసకోశ నాళాలు బాగా ఇతలకి వెళ్తాయి. బాగా శ్వాస బాగా తీసుకుంటాము. ఈ మంచును బాగా తీసుకోవాలి. ఇంట్లో ఉండొద్దు మనం. ఎప్పుడు కూడా 5 నుంచి 6 బిలో 6 గంటల దాకా మన ఇతలనే ఉండాలి. అప్పుడు కానీ మన ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, దగ్గర 9 కాబోస్తుంది. అయినప్పటికీ కూడా ఇంత మంచు ఇప్పటి తొలగట్లేదు. కానీ చూడడానికి కూడా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్. మీకు ఎట్లా అనిపిస్తుంది? బండ్ల మీద వాహనాల మీద పోయినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. చాలా మంచి పొద్దుల. ఎందుకంటే ఈ సిగ్నల్ కూడా వేయలేదు మనకి. ఇంకా 8 వరకు సిగ్నల్ వేసేది. ఇప్పుడు అప్పుడే సిగ్నల్ ఇంకేస్తలేదు వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండాలి అసలు. ఎందుకంటే ఇక్కడ డీసీఎంలు అవి బాగా తిరుగుతున్నాయి కనుక ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే రావాల్సి ఉండేది. ఇదివరకు పోలీసులు కనబడతారు. పోలీసులు కనబడతారు, సిగ్నల్ కూడా ఇవ్వలేదు. నిన్న మనం 8 to 7 వరకే ఇచ్చేది. ఇలా 8 అవుతుంది, ఇంకా సిగ్నల్ ఇస్తలేదు. అట్లా సిగ్నల్ తప్పనిసరి వేయాలి. ఇక్కడ చౌరస్తాలో మనం చూడొచ్చు, ఇక్కడ స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇక్కడ జనగామలో బయట వాహనదారులు కూడా ఇక్కడ మంచు దీన్ని ఆస్వాదిస్తున్న ఒక విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర కూడా ఆ ట్రాఫిక్ కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిగా వాహనదారులు మాత్రం జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే అనిపిస్తుంది. ఎట్లుంది బ్రదర్ మొత్తం వాతావరణం? అయితే ఇక్కడ జనగామలో ఇట్లాంటి వాతావరణం 9 అయినప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణం ఎప్పుడైనా చూసారా? చాలా తక్కువగా చూసామండి. ఈ చలికాలంలో ఈరోజే ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా చాలా చూడడానికి మంచిగా ఉంది, కానీ ఇబ్బందులు పడడానికి కూడా వాహనాలు ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కానీ ఏదైనా మనం చూసుకోవాలి. కంపల్సరీ బండికి లైట్లు వేసుకొని పోవాలి, కారు కానీ అన్నీ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రము ఇప్పుడు 9 అవుతున్నప్పుడు తగ్గుతా అనుకుంటాం, కానీ ఇంకా పెరుగుతుంది. అంటే మనం ఏదైనా ఇంకా ఎండ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మంచు పెరుగుతుందని మనం ఎప్పుడు అనుకోలేం కదా అన్న. ఇక్కడ నిజంగా చూడొచ్చు, ఒక్కసారి చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? అన్న వెహికల్ ఏమి అవపడతలే అన్న, ఇబ్బంది కదా ఇట్లా చాలా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మామూలు నడుచుకుంటూ వెళ్తున్నారు, అయినప్పటికీ కూడా వాతావరణం చూస్తుంటే ఎట్లుంది? ఎప్పటికీ ఇలా వాతావరణం అయితే ఎప్పటికీ ఇలా రాదు. ఈ క్లైమేట్ని మనం ఫస్ట్ ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. ఈ ఎంజాయ్ ఎప్పుడు రాదు కాబట్టి ఇంకొక గంట సేపు ఉంటుంది కావచ్చు. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే 10 గంటల వరకు ఇట్లనే అయ్యేటట్టు ఉంది కాబట్టి. ఒకసారి మనం చూస్తున్నాము ఇక్కడ లైట్ వేసుకుంటూ కూడా చాలా స్లోగా వస్తున్నాయి వాహనాలు. ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే ఉదయం పూట ఇంత ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అయితే ఇప్పటికే స్కూళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా మీరు ఈ వాతావరణం ఈ జనవరి మాసంలో ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇది ఇప్పుడే ఫస్ట్ టైం. ఇది వాతావరణం మేము మార్నింగ్ 6కి లేస్తాం యాక్చువల్గా. ఈ 6 కూడా ఇలానే ఉంది. ఇంకా 8 అయ్యే వరకు ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇది
ఇంకొక 10 వరకు అయితే ఉండొచ్చు ఇది, లేకుంటే ఈ డేని ఇవాళ మాత్రం అందరూ ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నా. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తానికైతే దూర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు వాహనదారులు మాత్రం ఇక టౌన్లోనే ఇలాగా ఉంది. అంటే కొద్దిగా వాహనాలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో టౌన్లోనే ఇట్లా ఉంది. ఇంకా బయటికి వెళ్తే ఒక్క బిల్డింగ్ కూడా మనకు కనిపించట్లేదు. ఒక్కసారి మనం చూడొచ్చు ఆ బిల్డింగ్లు మాత్రం ఒక్కటి కూడా కనిపించలేదు. మనం కరెక్ట్ జనగామ చౌరస్తాలో ఉన్నాము, దగ్గరికి వచ్చినటువంటి వాహనాలు తప్ప ఒక్క బిల్డింగ్ కూడా మనకు చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్ కాంప్లెక్స్ కానీ ఏది సరిగా మనకు కనపడకపోవడాన్ని చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి బొమ్మలు కూడా వేశారు, అవి కూడా దగ్గరికి వెళ్తే తప్ప కనిపించడం లేదు. వచ్చేటువంటి వాహనదారులతో పాటు ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా కొద్దిగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూద్దాము. ఇట్లా వాతావరణం చూస్తుంటే మాత్రం చాలా ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. ఎట్లుంది బ్రదర్, మీరు బైక్ మీద వెళ్తున్నారు కదా, పొగమంచు బయట ఎట్లుంది? మొత్తం రోడ్ ఏమేమి అవపడతలేదు బయటికి. ఈ నిన్న మొన్న లేదు కానీ పండుగ లేగానే రావడం జరిగింది. సంక్రాంతి పండుగ బాగా వస్తూ ఉంటుంది కానీ సంక్రాంతి పండుగ అయిపోయినాక కూడా ఇట్లా వాతావరణం. అవును, ఇంతమందికి ఎన్న రాలే. ఈ రోజే పండుగ తర్వాత ఇదే ఫస్ట్ టైం. పండుగ ముందుకు వచ్చింది 1-2 సార్లు, కానీ ఇప్పుడు రావడం చాలా ఎట్లా ఉంది. రోడ్ ఏమీ అవపడతలేవు, బండ్లు ఎదురుగా ఏమీ అవపడతలేవు, చిన్న పోతున్నాం. 9 దాటిన తర్వాత కూడా ఇట్లాంటి ఇంకా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఇప్పుడే అంటే 8 తర్వాతనే ఇంకా పెరగడం స్టార్ట్ అయింది కదా. అవును, ఇంతమందికి ఎర్లీ మార్నింగ్ వచ్చేది, ఇప్పుడే 9 అయినా కానీ ఇలానే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వాతావరణం చూస్తుంటే మాత్రం ఇక్కడ నిజంగా దూర ప్రాంతాల నుంచి మనం ఒక్కసారి చూస్తున్నాము. ఆ వాతావరణము, ఆ ట్రాఫిక్లో ఉన్నటువంటి వాహనాలు ఒక్కటి కూడా కనిపించడం లేదు. దగ్గరికి వస్తే తప్ప మనకు ఆ కనిపించినటువంటి పరిస్థితి. ఇంతటి పొగమంచు ఈ కాలంలో ఎప్పుడైనా చూసామంటే అది ప్రస్తుతానికి ఇప్పుడే అనుకోవచ్చు. ఇక్కడ మంచి ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి జనగామలో కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పొగమంచు. అంటే ఇట్లాంటి వాతావరణం కోసమే చాలామంది ఒక దూర ప్రాంతాలకు నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ ఊటీ, షిమ్లా, కొడైకెనాల్, అలాగే ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటారు. మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ని ఆస్వాదించడానికి వెళ్తూ ఉంటారు. కానీ ఆ వాతావరణం అంతా మళ్ళీ తమ ప్రాంతంలోకి వచ్చిందన్నటువంటి ఒక సంతోషం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంది. ఒక్కసారి మనం చూడొచ్చు, రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా చలి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మేడారం లాంటి జాతర సమయంలో ఇట్లాంటి వాతావరణం ఉంటుందంటే మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ వాహనాలు కూడా మేడారం జాతర వైపే వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారి మనం ఈ వాతావరణాన్ని చూడడానికి కూడా ఎట్లా ఉందో చూద్దాం ఒక్కసారి. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు ఎట్లా ఉంది సార్ వాతావరణం? చూస్తే ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్కి వెళ్తున్నాం సార్. ఈ వాతావరణంలో ఒక 10 అడుగుల దూరంలో కూడా రోడ్డు కనబడటం లేదు, చాలా ఇబ్బందిగా ఉన్నది. వెహికల్ కూడా లైట్లు వేసుకొని వస్తుండ్రు. ఈ వాతావరణం ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఇటువంటి వాతావరణం. చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది సార్. ఇక్కడ మనం చూడొచ్చు, నిజంగా సార్ చెప్తున్నట్టు ఇప్పుడు అంటే 9 దాటిన తర్వాత లైట్లు వేసుకొని వెళ్ళారా అనేది ఎప్పుడైనా చూడాలంటే మనం చూడొచ్చు. అక్కడ మనం వచ్చేటువంటి వాహనాలు అన్నీ కూడా లైట్లు వేసుకునే వస్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అన్నీ కూడా లైట్లు వేసుకునే ఈ దూర ప్రాంతం మనం జూమ్ చేస్తేనే కనిపిస్తుంది. సిగ్నల్స్ దగ్గర ఎప్పుడు లేని వాతావరణం అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మొత్తం మంచు దుప్పటి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మనం చూడొచ్చు. ఎట్లా ఉంది సార్? ఒకసారి ఒక్క నిమిషం. ఆలేరు నుండి ఇటు ఎక్కువ ఉన్నది, మేము హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నాం. ఆలేరు నుండి ఇటు ఎక్కువ ఉన్నది, నిన్నటి కంటే ఇంక ఇవాళ మనిషి కనబడకుంటున్నది ఆలేరు. అంటే ఇప్పుడు ఈ కాలంలో కొంత వాతావరణంలో వచ్చే మార్పులు కూడా కొద్దిగా తేడా కనిపిస్తున్నాయి. అంటే వానాకాలం రావాల్సిన టైంలో ఎండలు కొడుతున్నాయి, ఎండలు కొట్టే టైంలో వానలు కొడుతున్నాయి. జనవరి అనేసరికి ఇప్పుడు ఒక సంధికాలం, చలికాలానికి ఎండాకాలానికి సంధికాలంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఇప్పుడు ఇంత మంచి ఎప్పుడన్నా సంక్రాంతి తర్వాత చూసారా? ఇంత రాలేదు. మరి ఇది కూడా మనకు జనగాం డివిజన్లో ఎక్కువ కనబడుతుంది. మేము హైదరాబాద్ నుండి బయలుదేరినాం పొద్దున 5 గంటలకు. ఉదయం లేదు సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది మొత్తం. అంటే అక్కడ లేదు దాదాపుగా. నిన్న కూడా నిన్నటి కంటే ఇవాళ ఎక్కువ ఉన్నది. ఇవాళ అంటే రోజుకు మంచు పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మొత్తానికైతే చూడొచ్చు, ఇక్కడ 9 తర్వాత కూడా ఒక లైట్లు వేసుకొస్తున్నటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి వాహనదారులు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఉదయం పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఒకసారి మనం చూడొచ్చు, కొంత మంచి హ్యాపీ ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది. బ్రదర్, ఇక్కడ చూసారా జనగాంలో ఇట్లాంటి వాతావరణం? ఫస్ట్ టైం చూస్తున్నాను జనగాంలో ఇలాంటి వాతావరణాన్ని. చాలాసార్లు ఢిల్లీలో, కాశ్మీర్లో చూసాం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం జనగాంలో చూస్తున్నాం. చాలా విచిత్రంగా ఉంది వాతావరణం. ఇప్పుడు దీన్ని ఆస్వాదిస్తున్నారా లేకపోతే వాహనాలు వెళ్తున్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారా? వాహనాల్లో చాలా ఇబ్బంది ఉంది, అలా దాంతోపాటు ఆస్వాదిస్తున్నాం.
ప్రకృతిని. నిజంగా ప్రకృతిని ఆస్వాదించడం అంటే ఇక్కడ మనం పక్క మంచి ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణం చూడొచ్చు. ఒకసారి మనం చూడొచ్చు ఈ వాతావరణాన్ని చూడడానికి కూడా రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే ఎప్పుడూ లేని ఒక కొత్త వాతావరణం మాత్రం మన దగ్గరికే వచ్చిందన్నది కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మనం కొంతమందితో మనం మాట్లాడదాం. ఎట్లుందన్న వాతావరణం 2 రోజుల నుంచి చూస్తుంటే అంటేనేమో మామూలుగా చలి పెరుగుతుంది, అయినప్పటికీ కూడా 9 దాటినప్పటికి కూడా మంచు వాతావరణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ వాహనదారులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా జనగామ అన్న, నా పేరు జేరిపోతుర పరశురామ్, కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుని. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం సంక్రాంతి సంబరాలకు లంబసింగ్కు మనం 1000 రూపాయలు వెచ్చించి మనం లంబసింగ్ పోయి చూస్తున్నాము. లంబసింగ్ అనేటువంటి ప్రాంతం మొత్తం జనగామలోనే కనిపిస్తుంది. అంటే వాతావరణం అనేది ఏ విధంగా వచ్చిందనేది మనకు అర్థం కాదు, కానీ పర్యావరణ పరిరక్షణ అనేది కలుషితం అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఆకాశంలో ఉన్నటువంటి ఓజోన్ అనేటువంటి పొర రంధ్రాలు పడ్డది. ఎందుకంటే ఏ కాలంలో వచ్చేటువంటి పరిస్థితి ఆ కాలంలో లేకుండా పోయింది. ఎండాకాలం లేదు, వానకాలం లేదు, చలికాలం లేదు. కాబట్టి ఇది అందరికీ ఒక ఏంది ఈ విధంగా ఉంది, 9 అయినా 10 అయినా ఎందుకు సూర్యుడు బయటికి రావట్లేదు అనేది ప్రజలందరూ ఒక ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక పొగమంచులాగా వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే సూర్యుడు వస్తున్నాడు కానీ పొగ మంచే సూర్యుని కనిపించనీయకున్నంత దట్టంగా ఉంది. అది అంటే వచ్చేటువంటి సూర్యుని కూడా ఈ పొగమంచు అడ్డుకుంటుంది. అంటే అంత మనకు ఈ వాతావరణం ఉంది. అంటే వాతావరణంలో ఇంబ్యాలెన్స్ వలన ఇట్లా జరుగుతుంది అన్నట్టు. పర్యావరణం కూడా కాపాడుకోవాల్సింది. రావాల్సిన కాలంలో రావట్లేదు వాతావరణం. రావట్లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? రోజు మేము ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం. గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. చాలా పొగమంచు కలిసి ఉంది. కొంచెం వాహనదారులు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మనం పర్యావరణాన్ని రక్షించకపోతే ముందు ఇలాంటి అవాంతరాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవుడు మాత్రమే పర్యావరణాన్ని పరిరక్షించకపోక చాలా డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరియు మీరందరూ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం, ఎందుకంటే వాహనదారులకు కొంచెం భద్రత గురించి మీరు ఆహ్వానం కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాలా విషయాలు, ఎందుకంటే వాతావరణం జరిగేటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని వెనుక కూడా ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని అంటున్నారు. వాతావరణం ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇట్లాంటి పండుగ వాతావరణం కూడా ఒక్కొక్కసారి వస్తుంది. కానీ కొన్ని ఏమో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఒక మంచి ప్లజెంట్ ఎన్వైరన్మెంట్, ఇట్లా మంచు అంటే ఇదివరకు చెప్తున్నారు లంబసింగి లాంటి ప్రాంతాలు ఎక్కడైనా వెళ్ళడం బదులు మన దగ్గరనే లంబసింగి ఉందా అన్నటువంటి ఒక ప్రాంతంగా అంటే ఒక ఆలోచనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత దాదాపు మనం చూస్తున్నాము 9 నుండి ఈ మంచు తెరలు మాత్రం పొగ మంచు మాత్రం పెరుగుతూనే ఉంది. ఇట్లాంటి వాతావరణం కూడా రావడం చూడొచ్చు. అందరూ లైట్లు వేసుకొని వస్తున్నటువంటి ఆ పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ మంచి వాతావరణం దగ్గరికి వచ్చేంత వరకు వాహనాలకు కూడా ఏమీ తెలియడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంటే సిటీ బయట ఉన్నటువంటి వాహనాలు కూడా కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఎక్కడి నుంచో పర్యాటకులు కూడా వస్తున్నారు. ఈ పర్యాటకులు ఎక్కడి నుంచి వస్తున్నారో మనం కనుక్కుందాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చేస్తున్నారు? పొగ మంచు అయితే విపరీతంగా ఉంది. పొగ మంచు ఏం కనిపిస్తలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఎటు పోతుండ్రు? మేడారం పోతున్నాం. ఇప్పుడు మేడారం జాతరకు వెళ్తున్నప్పుడు మంచి 2 రకాల వాతావరణం, ప్లజెంట్ ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది కదా. తెలంగాణ ఊటీలా ఉంది. తెలంగాణ ఊటీ మొత్తం మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొడైకెనాల్ ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మేడారం అంటే మేడారం జాతర పోతున్నప్పుడు అన్ని స్వామి కార్యం సకార్యం అంతే. ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక్కడ జాతరకి వెళ్తున్నారు, మంచిగా ఊటీకి పోయినట్టు రెండు టూర్లు కనిపిస్తున్నాయి మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. మేడారం జాతరకి వెళ్తున్నాము. ఈ వాతావరణం చాలా బాగుంది సార్. 9 అయినప్పటికి కూడా ఇంత మంచి వాతావరణం, మీరు అందరూ కలిసి ఒక ఎంప్లాయీసే ఉన్నట్టున్నారు. మీరు అందరు టీచర్సా? ఇక్కడ ఎటు వెళ్తున్నారు? మేడారంకి వెళ్తున్నాము అందరము. ఆడంతా గెట్ టుగెదర్ పెట్టుకొని చేసుకుంటాము. మంచి ఒక స్పెషల్ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. ఒక ఊటీ పొగ మంచుతో బాగా అంతా నిండిపోయింది. ఇది చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. బస్సు దిగుతుంటే ఇది ఒక మంచి ఆహ్లాదకరంగా కనిపిస్తా ఉంది. బస్సులు వస్తుంటే కూడా మీరు చాలా చేశారా? పిఆర్టీ యూనియన్ శ్రీపాల్ రెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి కోరుకొని పోతున్నాం. శ్రీపాల్ రెడ్డి గారు బర్త్డేనా? నిన్ననే మేడారం వచ్చినట్టున్నారు. అవునవును. జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ.
ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే టీచర్లందరూ కూడా మంచి ఎన్వైరన్మెంట్, అంటే మేడారం జాతరకు పోతున్నటువంటి భక్తులు, తెలంగాణలో అతిపెద్ద ఒక ట్రెడిషనల్గా ఉన్నటువంటి మేడారం జాతర వెళ్ళేటువంటి భక్తులు కూడా మంచి వాతావరణాన్ని అయితే ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి బర్త్డే సందర్భంగా కూడా పిఆర్టీయూ యూనియన్లు వాళ్ళు కూడా మేడారం వెళ్తున్నారు. ఇక్కడ బర్త్డేకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వాతావరణం ఉంది అంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం? చాలా బాగుంది, మంచి ప్రశాంతంగా అమ్మవారి దర్శనం కోసం అందరం కలిసి ఒకటే బస్సులో బయలుదేరినాం. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని, శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే ఇంకా పైకి ఎదగాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు మేడారం జాతర పోతుంటే 3 రీజన్స్, ఒకటేమో అమ్మవారి దర్శనం, ఒకటి మంచిగా ఊటీ, కొడైకెనాల్, అలాగే లంబసింగి ప్రాంతాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి తప్పినట్టు ఆ డబ్బులు కూడా మేడారం జాతర పోతుంటేనే ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరొకటి వీళ్ళ నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి బర్త్డేకి కూడా ఒక మంచి ఆస్వాదం, అంటే అన్ని ఒకేసారి కలిసి వచ్చినటువంటి వసంతం లాగా ఇక్కడ వీళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలిసి వెళ్తున్నాం అక్కడ. ఇప్పుడు 10 నమస్తే శ్రీపాలన్న గారికి బర్త్డే శుభాకాంక్షలు, పిఆర్టీయూ ఎమ్మెల్సీ గారికి. చాలా మంచి వాతావరణంలో అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి మేము మేడారం వెళ్తున్నాము. మా నాయకుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి జన్మదినోత్సవాలను కూడా అక్కడ అమ్మవారి ఆధ్వర్యంలో, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ, అన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి దీవెనలు ఉండాలని అందరి మీద కోరుకుంటా ఉన్నాం. అన్న ఉపాధ్యాయుల సమస్యలు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా మరియు అమ్మవారుల యొక్క ఆశీస్సులు మా ఉపాధ్యాయుల మీద అందరి మీద ఉండాలని కోరుతూ మా ఉపాధ్యాయులందరికీ ఆశాజ్యోతి, మా ఎమ్మెల్సీ పింగల్ శ్రీపాల్ యొక్క జన్మదిన వేడుకలు అమ్మవారి యొక్క సద్దిన మేడ సందర్భంగా మా వికారాబాద్ జిల్లా పిఆర్టీ సంఘ పక్షాన పెద్ద ఎత్తున వెళ్తున్నాము. మరి అన్న ఇంకా ఏది ఉన్నత ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం. అలుపెరుగ నాయకుడు, నిత్య శ్రామికుడు, నిత్య కష్టజీవి మా గౌరవ శాసన మండలి సభ్యులు పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయుల సమస్యలు తెలిసినటువంటి నాయకుడు పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవుల్ని అలంకరించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మేము మేడారంకి వెళ్తున్నారు, ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గారి జన్మదినం అంటున్నారు, ఇక్కడ దావత్ చేసుకుంటున్నారు, కానీ అన్ని ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాతావరణంలో కూడా మీ బర్త్డే జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఎట్లా చూస్తున్నారు? ఈ జన్మదిన వేడుకలను మేము పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేడారం అమ్మవారి జాతర సందర్భంగా మరి సమ్మక్క సారక్క యొక్క దీవెనలు మా పిఆర్టీ సంఘం పైన ఉండాలని, మరి అదేవిధంగా శ్రీపాలన్న గారి జన్మదినం సందర్భంగా మరి వారికి అనేకమైనటువంటి పదవులు రావాలని, మున్ముందు అనేకమైనటువంటి పదవులు రావాలని కోరుకుంటూ మరి వికారాబాద్ జిల్లా నుంచి మేము బయలుదేరినాం. మరి అక్కడికి మరి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బయలుదేరుతున్నాం. ఇంత చక్కటి వాతావరణంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు ప్రకృతి కూడా పరవశించిపోయి అన్నగారికి ఆశీర్వదిస్తూ ఉపాధ్యాయులకు మేలు జరగాలనే ఒక సదుద్దేశంతో మేము వెళ్ళడం, మాకు ప్రకృతి కూడా సహకరించడం, అమ్మవారిని ఆశీర్వాదం మాకు లభించడం చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఓకే, నిజంగా ఇక్కడ వాళ్ళ అంటే వాళ్ళు వెళ్తున్నటువంటి సందర్భం బర్త్డే సందర్భం, కాకపోతే ఇక్కడ వాళ్ళ హైదరాబాద్ నుండి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు, పిఆర్టీయూకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మేడారం జాతరకు వెళ్తున్నారు. అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి కూడా ఒక ప్రణాళికలు వేసుకుంటున్నారు. కానీ ఉదయం నుండే ఒక అద్భుతమైనటువంటి వాతావరణము, ఒకేసారి అన్ని వసంతాలు ఒకేసారి వచ్చినట్టుగా ఇక్కడ ఉదయం లేచిన తర్వాత మంచి వాతావరణంలోకి వెళ్తున్నారు. మంచు దుప్పటిలో నడుమ మంచును చీల్చుకుంటూ మేడారం జాతరకు వెళ్తున్నారు. ఉదయం 4:30 లేచిన తర్వాత అక్కడి నుండి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ను ఆస్వాదిస్తున్నారు. మేడారం వెళ్ళేటువంటి భక్తులు, అంటే మేడారం సంబరాలు, అలాగే ప్రకృతి వాతావరణము, అలాగే వీరి నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు కూడా జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి కూడా ఆనందంగా ఉందని చెప్పి చెప్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ వాతావరణాన్ని చూసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణం సంక్రాంతికి ముందే వస్తుంటుంది, కానీ సంక్రాంతి తర్వాత కూడా ఇట్లాంటి అద్భుతమైనటువంటి వాతావరణం రావడం పట్ల ఇక్కడ నగరవాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్క జిల్లాల నుంచి వస్తున్నారు. అందరూ కలిసి జనగామలకు వచ్చారు, ఇక్కడ నుండి మేడారం వెళ్తున్నారు. కానీ వాతావరణాన్ని చూస్తూ మాత్రం చాలా అబ్బురపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ వాతావరణాన్ని ఆస్వాదించడాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.